అనే నినాదాన్ని ఆచరణలో పెట్టే దిశగా ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా పోషకాలతో కూడిన ఆహారాన్ని ప్రజలకు కూడా అందిస్తున్నాయి. ఇదే సమయంలో కల్తీ రహిత ఆహార ఉత్పత్తులను ప్రజల చెంతకు చేర్చేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే మనిషోయ్ అంటూ ఆనాడు గురజాడ అప్పారావు చెప్పిన మాటలు నేటి తరానికి సరిగ్గా వర్తిస్తాయి. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల్లో వస్తున్న ఆహారపు అలవాట్లు వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నా ఆరోగ్యం నా హక్కు నినాదంతో ప్రపంచ ఆరోగ్య దినోత్సవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. 1948 నుంచి ఏటా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న WHO పోషకాలతో కూడిన ఆహారం అందించడంపై ప్రత్యేక చొరవ చూపించాలంటూ సభ్య దేశాలకు సూచిస్తోంది. ఆరోగ్యకరమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్న నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వాలు కూడా ప్రత్యేక చొరవ చూపుతున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు గర్భిణులు, నవజాత శిశువులు, చిన్నారులకు పూర్తి స్థాయి పోషకాలతో కూడిన సమతుల ఆహారాన్ని అందిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు, కూరగాయలతో కూడిన భోజనాన్ని అందిస్తున్నాయి. దీంతోపాటు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం, గోధుమలు, కందిపప్పు వంటి ఉత్పత్తులకు తక్కువ ధరకే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం, గోధుమలు, కందిపప్పు వంటి ఉత్పత్తులను తక్కువ ధరకే అందిస్తున్నాయి. వీటి ద్వారా ఆయా వర్గాల ప్రజలకు పూర్తి స్థాయిలో అవసరమైన ఆహారం అందిస్తున్నారు. వేగంగా విస్తరిస్తున్న ప్రపంచీకరణ, మారుతున్న జీవనశైలి నేపథ్యంలో ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇదే సమయంలో శారీరక శ్రమ స్థానంలో మానసిక ఒత్తిళ్లు రావడంతో మానవ సమాజ మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే చిరుధాన్యాల వినియోగం, యోగా, క్రీడలను జీవన విధానంలో ఓ భాగంగా చేస్తున్నాయి. ఇప్పటికే యోగాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన భారత ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి దీనిపై అవగాహన కల్పిస్తోంది. మరోవైపు పూర్తి పోషకాలతో కూడిన చిరుధాన్యాలు వినియోగానికి పెద్దపీట వేస్తోంది. ఇందుకోసం చిరుధాన్యాలకు ముందస్తుగానే మద్దతు ధరలు ప్రకటించి రైతులు సాగు చేసే విధంగా కృషి చేస్తోంది. ప్రభుత్వాల తోడ్పాటు ఎలా ఉన్నా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మితమైన ఆహారం, శారీరక శ్రమను భాగంగా చేసుకోవాలని సూచిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.